సర్దార్ సర్వాయి పాపన్న వారసత్వాన్ని పోరాటాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని చెప్పేసి బానిస సంఖ్యలు పెంచదా మన బహుజనులకు ప్రేమ వంచదా నిమ్న జాతుల్లో నా జ్యోతి నయ్యి వెలిగి చీకటిలో కన్ను చీల్చేదానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అప్పుడు తల్లి అంటాది, వద్దురా నా కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వు ఒక్కడివేనయ్యా. వద్దురా నా కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వెక్కడివినయ్యా. వద్దురా నా కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వు ఒక్కడివేనయ్యా. వద్దురా నా కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వొక్కడివేనయ్యా. ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కుల వృత్తిని చేతబట్టు. ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కుల వృత్తిని చేతబట్టు. పొడిసేటి పొద్దుల్లో నిన్ను సాదుకున్న గుండె గూడులోన నిన్ను దాచుకున్న వద్దురా నా కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వు ఒక్కడివేనయ్యా. వద్దురా నా కొడుక పాపయ్యా నాకున్న దిక్కు నువ్వొక్కడివేనయ్యా. అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న చాలా మండాడు. ఉడుము తీరు గోలే ఊపిరి బిగబట్టి అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి గొలకు గీత పెట్టి ఇడువలొట్టి గట్టి కారె సిమటల్లో నా కాటమయ్యకు మొక్కి తాళ్ళెక్కితే మొచ్చనమ్మా కళ్ళుకి సమ్మితే మిచ్చిరమ్మా. తాళ్ళెక్కుతే మచ్చనమ్మా కళ్ళుకి సమ్మితే మిచ్చిరమ్మా. తాళ్ళెక్కితే మొచ్చనమ్మా కళ్ళుకి సమ్మితే మిచ్చిరమ్మా. తాళ్ళెక్కుతే మచ్చనమ్మా కళ్ళుకి సమ్మితే మిచ్చిరమ్మా. పస్తులుంచి మన లత్తాబేదారులో చేసే శిస్తు గుంజే తొరల మస్తీ వదల కొడుతా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. బానిస సంఖ్యలు తెంచదా మన బహుజనులకు ప్రేమ వంచదా నిమ్న జాతుల్లో నా జ్యోతి నయ్యి వెలిగి చీకటిలో కన్ను చీల్చేదానమ్మా. అమ్మా అలా ఈ తెలంగాణ రాష్ట్రంలో పీడిత తాడిత వర్గాలకి సర్దార్ సర్వాయి పాపన్న ఆలోచన విధానం, సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ఈ తెలంగాణలో మళ్ళీ నేనరు గక్కిన లావాలా మీ అందరి ఆధ్వర్యంలో మళ్ళీ పుల్లు పోసుకోవాలని చెప్పి నాకు అవకాశం కల్పించిన తెలంగాణ గౌడ గీత కార్మిక సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మన పొన్నం తిరుపతన్న గౌడ్